వాళ్ళని కూడా 2-3 నిమిషాలు మాట్లాడడం. మేడం ప్లీజ్ ఒక్క 1 మీటర్ జరగరు. ఇంకో సార్ సార్ ఒక ఫోటో మధ్యలోకి వెళ్ళి బాబు ఫోటో ఇంకో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారికి ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ ముఖ్య అతిథిగా వచ్చిన వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రారంభించడంలో మేడం సభాధ్యక్షుడిగా కోరుతా ఉన్నాను. అలాగే ముఖ్య అతిథి పౌరాలు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ సమీల వాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారు శ్రీనివాస్ సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. వారికి కూడా టౌన్లో సార్ ఉన్నప్పుడు చాలా బలం ఉండేది సార్. చనుబాలు మా పల్లె అందాలు రే పల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్ను మచ్చలని పల్లెటూరు అమ్మనికి వందనాలమ్మ నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మ గలగల పారే. అధ్యక్షులు గండ్ర వెంకటరమణారావు గారి స్పాన్సర్షిప్ లోపల ఈ చెస్ నెట్వర్క్ సంబంధించినటువంటి వీళ్ళు ఆధారంగా చెస్ బాల్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా పిల్లలందరికీ కూడా చాలా అదృష్టం ఇది. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్గనైజర్ సురేష్ గారిని కొన్ని వివరాలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవనీయులు శ్రీ డాక్టర్ ఎం సంజయ్ సార్ జగిత్యాల గారికి, అదే మేము మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, ఇక్కడికి చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ నా శుభ ఆశీస్సులు తెలియజేసుకుంటూ తెలంగాణ సొసైటీ సంస్థ ద్వారా పిల్లలకి ఈ చెస్ బోర్డ్ పంపిణీ చేస్తున్న సంస్థ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ చెస్ ఆడి మీ మేధాశక్తిని పెంచుకొని సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు విని విద్యార్థులందరూ మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తూ ఉంటాం, ఒక కవిత రాయాలంటే అబ్బు అగ్గిపిల్ల సబ్బు పిల్ల అన్నట్టు మరి మన ఇట్లాంటి అన్నీ కూడా మనకు ఒక ఏకాగ్రత పెంచుతాయి. ఇవాళ శ్రీలు గారు చాలాసేపు చెప్పినటువంటి మళ్ళీ నేను చెప్పదలుచుకోవాలి. చెస్ అనేది ఒక పోటీతత్వాన్ని పెంచుతుంది, ఏకాగ్రత పెంచుతుంది, గెలుపోటములు అనే వాటిని మనం యాక్సెప్ట్ చేసేలాగా చేస్తుంది. గెలుతాం ఓడతాం, దాని ఏ రకంగా గుర్రం దుక్కుతుందో అట్లా దుక్కుకుంటూ పోయేటట్టు చేస్తాం. సైనికుడు జర మెల్లమెల్లగా నడతాడు, మెల్లగా పోవాలి, స్పీడ్ అంటే స్పీడ్ పోవాలి. ఆ రకంగా చెస్ లోపల అన్ని రకాలుగా ఉంటాయి.
అని మీరు కూడా ఈ చెస్ గేమ్లో తప్పకుండా కొంత సమయం ఇవ్వాలి. ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, టీచర్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఆటలు, ధ్యానము, చెస్ ఇవన్నీ కూడా యోగా ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వాళ్ళొక బుక్కే కాదు, బుక్ ఎట్లయినా ఉంటుంది 10 నుంచి 5. ఇవాళ మంచి మాట్లాడుతున్నాయి. మేము అప్పుడు క్లాసులో సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతుంది. ఇప్పుడు అసలు ఫెయిల్ అయ్యేటోళ్ళే కలవండి మా అమర్నాథ్ రెడ్డి సార్. అప్పుడు తప్పిపోయి చదవక ఫెయిల్ అయినా కానీ ఇక పెద్ద కథ చదవదు. కాబట్టి మంచి రిజల్ట్స్ ఎట్లయినా వస్తున్నాయి. మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఆహ్వానించిన మా అమెరికన్ గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ వారికి, గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ USA వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ జస్ట్ బిఫోర్ కంక్లూడింగ్, అమెరికన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా 1000 మంది డాక్టర్స్ మెంబర్స్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా. డెఫినెట్గా మీ అట్లాంటా తెలుగు అసోసియేషన్లో కూడా వారు ఉండి ఉంటారు. అండ్ చారిటబుల్ ట్రస్ట్కు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 ఉండేది, ఒకటి కడప, ఒకటి రెండవ జగిత్యాల. డాక్టర్ జగన్ ఐలేని మన మోతే వారు కూడా ఇదే స్కూల్ విద్యార్థి. జగన్ ఐలేని మోతే ఇదే స్కూల్ విద్యార్థి. వారు అమెరికాలో ఇన్లాయిస్ ఉంటారు. ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు. వారు ఆ ట్రస్ట్ ఇక్కడ జగిత్యాల కూడా ఇచ్చారు. మేము ఫ్రీగా అంబులెన్స్ చాలా కార్యక్రమాలు చేసినాం. భగిని నివేదిత ఆవాసానికి 10 లక్షలు డొనేషన్ చేశారు. భగిని నివేదిత అమ్మాయిల అనాథ రాష్ట్రంకు 10 లక్షలు డొనేషన్ చేశారు. సో అలాంటి వారు కూడా మనకు ఉన్నారు. అప్పుడు డాక్టర్లకు కూడా తెలియచేయండి. హియర్ ఇన్ ది వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ దట్ ఆపరేట్ చారిటబుల్ ట్రస్ట్. సో ఈ సందర్భంలో ముగించే ముందు చెప్పారు మీ అందరికి కూడా అర్జున్ గారి గురించి, ఓనేరు హంపి గురించి. అందరం అర్జున్ హంపిలో కాకపోయినా కానీ మన స్థాయిలో మనం బాగా నేర్చుకొని సక్సెస్ఫుల్ కావాలని చెప్పి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.